మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో నూతనంగా నిర్మించిన స్కిల్ ల్యాబ్ ను మెడికల్ సూపరింటెండెంట్ ఆశలత ప్రారంభించారు. స్కిల్ ల్యాబ్ లో సిపిఆర్, హృదయ శ్వాసకోశ పునర్జీవనంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఆశలత చెప్పారు. గుండెపోటుకి గురైన వ్యక్తికి గోల్డెన్ అవర్స్ టైంలో సిపిఆర్ నిర్వహించి ప్రాణాపాయం నుంచి తప్పించడం, హృదయ శ్వాసకోశ పునర్జీవనం కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అనస్థీషియా హెడ్ నివాస్ పర్యవేక్షణలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆశాలత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వజన ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ నిరంజన్, డిప్యూటీ సూపరింటెండెంట్ భరత్ సింగ్ నాయక్, శ్రీనివాస్, మెడిసిన్, పీడియాట్రిక్, ఆర్థో, అనస్థీషియా డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఎందుకంటే ఇన్ హాస్పిటలే ఎవరికి అరెస్ట్ అవ్వదు, మనకి చెప్పి జరగదు. అవుట్ ఆఫ్ హాస్పిటల్ కూడా చాలా కార్డియాక్ అరెస్ట్లు అవుతాయి. ఇన్ హాస్పిటల్ అందరమే ఉంటాం కాబట్టి మేము ట్యాకిల్ చేస్తాం. కానీ అవుట్ ఆఫ్ హాస్పిటల్ లేమని కూడా ఒక పేషెంట్ ని కాపాడగలగాలి. అరెస్ట్ అయిన వాళ్ళకి కాపాడగలగాలంటే ప్రతి ఒక్కళ్ళు బిఎల్ఎస్ నేర్చుకోవాలన్నమాట. వాళ్ళు ఫస్ట్ గా కాపాడి తర్వాత ఇన్ హాస్పిటల్ తెస్తే ఇక్కడ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అనేది డాక్టర్స్ అందరూ చూసుకుంటారు. సో ప్రతి లేమ్యాన్ బిఎల్ఎస్ నేర్చుకొని ఆ స్టెప్స్ అన్ని తెలుసుకొని ఎలా చేయాలి అని మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం నందు స్కిల్ ల్యాబ్ అంటే మనకి బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఇవ్వడానికి అవసరమైన సామగ్రి గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా సూపరింటెండెంట్ గారు అండ్ అనస్థీషియా డిపార్ట్మెంట్ హెచ్ఓడి వీళ్ళు ఎన్సీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీతో కలిసి ఈ ల్యాబ్ రోజు ఓపెన్ చేస్తున్నారు. ఈ ల్యాబ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. డాక్టర్స్కే కాకుండా బయట ఉన్న కామన్ పబ్లిక్ పీపుల్ కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు సడన్ గా ఎవరికి ఎప్పుడు కార్డియాక్ అరెస్ట్ వస్తుందో తెలియదు కాబట్టి రోడ్డు మీద ఎప్పుడైతే సడన్ గా ఉన్నా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బేసిక్ రూల్స్ తెలుసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన లైఫ్ సపోర్ట్ ని ఇవ్వగలరు. చెస్ట్ కంప్రెషన్ నొక్కిన తర్వాత ఓరల్ గా బ్రీతింగ్ ఇవ్వటం, దాన్ని బట్టి మినిమం సపోర్ట్ ఇచ్చినట్లయితే ఆ తర్వాత హాస్పిటల్ స్టార్టింగ్ వచ్చిన 3 to 4 minutes లో ఇది ఇవ్వగలిగినట్లయితే ఒక మనిషిని బతికించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అంశము. హాస్పిటల్ పీపులే కాదు, బయట జనరల్ పబ్లిక్ తెలుసుకోవాలి. ఫస్ట్ టైం ఇది మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లో సర్వజన ఆసుపత్రిలో మేము స్కిల్ ల్యాబ్ అని ఓపెన్ చేసామండి. దీంట్లో సిపిఆర్ తర్వాత బిఎల్ఎస్ ట్రైనింగ్ అని కొన్ని ట్రైనింగ్స్ చేస్తూ ఉంటారు. వీటిని ప్రతి మంగళవారము ఫస్ట్ హాస్పిటల్ స్టాఫ్కి 2 నుంచి 4 గంటల వరకు నేర్పించడానికి తీసుకున్నాము. ఈ రోజు ప్రత్యేకంగా ఓపెన్ చేయడానికి కారణం ఏంటి, మనకి ఇంటర్న్స్ ఎఫ్ఎంజీ అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని కొంతమందిని హాస్పిటల్కి పోస్ట్ చేశారండి. వాళ్ళు హౌస్ సర్జన్స్ గాను ఇంటర్న్స్గా మన దగ్గర పనిచేస్తారు. వాళ్ళు ప్రతి పేషెంట్కి క్రిటికల్ కేర్ ఏమైనా చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేశాము. అలాగే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన మానిక్విన్స్ వీటన్నిటితో మనము ఈరోజు ట్రైనింగ్ పెట్టుకున్నాము. ఇది ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలు ఫస్ట్ హాస్పిటల్ స్టాఫ్ అయిపోయాక తర్వాత జనరల్ పబ్లిక్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాము. సో మందు హాస్పిటల్ అయ్యాక అవి తయారు చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈరోజు అనస్థీషియా డిపార్ట్మెంట్ వారు చిన్న డెమో కూడా చూపించారండి, ఎలా చేయాలి ఏంటి అని. ఇది ఎప్పుడైనా సరే ఫస్ట్ 4 minutes ఆర్ ది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ టైం అండి. ఆ 4 minutesలో ఇవి కానీ చేయగలిగితే మనం మనిషిని